విజయవాడ నున్నలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 7వ తరగతి విద్యార్థిపై స్వంత బాబాయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. 6 ఏళ్ల క్రితం బాలిక తల్లిదండ్రులు మృతి చెందడంతో ఆమె పిన్ని బాబాయ్ దగ్గరే నివసిస్తుందని స్థానికులు తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న బాలికను వైద్యుల వద్దకు తీసుకువెళ్లగా గర్భం దాల్చినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై బాబాయ్ ప్రవీణ్ అత్యాచారం చేశాడని తెలిపింది. దీంతో బాలిక బాబాయ్పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నంద్యాల జిల్లా సంజామల ఎంపీడీఓ కార్యాలయం మలుపు రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కోవెలకుంట్ల ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లి ప్రహారీ గోడకు ఢీకొట్టింది. బస్సు అనుకోకుండా ముందుకు ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించేందుకు ప్రయత్నించిన సమయంలో అదుపు తప్పినట్లు సమాచారం. బస్సులో ఉన్న ప్రయాణికులు భయంతో అరుస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరికీ గాయాలు కాకపోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు.